సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ టైం టిఫిన్కి నేను కరాచీ రవ్వ, బొంబాయి రవ్వ తెలుసు కదండి, బొంబాయి రవ్వ రాగి పిండితో ఉప్మా చేయబోతున్నానండి. ఎప్పుడు దోశ ఇడ్లీయే తింటాం కదా, ఈరోజు వెరైటీగా ఈ టిఫిన్స్ని చేసుకుందామండి. దీనికి కావాల్సినవండి బొంబాయి రవ్వ అండి, బొంబాయి రవ్వ ఈ కప్పుతో తీసుకున్నానండి బొంబాయి రవ్వ. నేను అదే కప్పుతో రాగి పిండి తీసుకుంటున్నానండి. చూసారు కదండి, ఈ కప్పుతో తీసుకున్నానండి నేను. ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు రాగి పిండి అయితే తీసుకున్నానండి. మొత్తం ఇవి 2 కప్స్ అండి. చూసారు కదా, ఇందులోకి ఇంకా కావాల్సినవి మీకు చూపిస్తాను. మార్నింగ్ టిఫిన్ కావాల్సినవండి మీకు చూపించాను కదండి, రాగి పిండి, బొంబాయి రవ్వ. ఇప్పుడు ఇందులోకి పల్లీలు, ఆవాలు, జీలకర్ర ఒక స్పూన్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, పచ్చిశనగపప్పు. మొత్తం ఇదే ఐటెంతో మనం మార్నింగ్ టిఫిన్ రెడీ చేసుకుందామండి. ఫస్ట్ అయితే మన ఈ బొంబాయి రవ్వని కడాయిలో ఫ్రై చేసుకోవాలండి. నేను చూపిస్తానండి మీకు. చూసారు కదండి, నేను స్టవ్ మీద కళాయి పెట్టేసుకున్నానండి. స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ కూడా వెలిగించేసుకున్నానండి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ చూసారు కదండి, నేను బొంబాయి రవ్వ, కరాచీ నూకను కూడా పిలుస్తారండి దీన్ని, నేను వేసేస్తున్నాను. మీడియం సైజులోనే పెట్టుకోండి, మీడియంలోనే పెట్టండి. గ్యాస్ ఇప్పుడు మంట కూడా ఐలో అన్నది అస్సలు పెట్టొద్దు. ఈ రవ్వని ఒకసారి కలుపుకుని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. చూసారు కదండి, రవ్వ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి, రాగి పిండి అండి. నేను రాగి పిండి అనకపోయి గోధుమ పిండి అనేసాను. రాగి పిండి కూడా వేసేసుకున్నామండి. ఈ రవ్వలోనే వేసేసుకుని 10 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా రాగి పిండి కూడా 10 నిమిషాలు ఫ్రై అవ్వాలండి. మంచిగా ఎక్కడ మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. చూసారు కదండి, మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదండి, నేను తీసేసుకున్నాను ఫ్రై చేసింది. ఇప్పుడు ఆయిల్ పోసేసుకుందాం. అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకుందామండి. మన ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత సరిపోయేంత వరకు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడయిందో లేదో చూసుకుందామండి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇందులో పల్లీలు, జీలకర్ర, ఆవాలు వేసేద్దామండి. వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. పల్లీలు కొంచెం సౌండ్ వచ్చేంత, మరి తింటుంటే కొంచెం సౌండ్ రావాలండి పల్లి, అలా కొంచెం ఫ్రై అయ్యే వరకు వేపుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు ఇందులోనే ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసుకుందామండి. ఇప్పుడే ఇందులోనే ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడు మార్నింగ్ టైం ఇడ్లీ, బజ్జీ, పూరి, బోండా తింటూ ఉంటాం కదా, ఇలా కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళకు కూడా నచ్చుద్దండి. షుగర్, బీపీ పేషెంట్లు కూడా మంచి రెసిపీ అండి ఇది. అందరూ ట్రై చేయండి. ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు టమాటా, మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేద్దామండి. టమాటా వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ మీకు వస్తాయి. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటా, ఆనియన్స్ మంచిగా కుక్ అవుతాయండి. ఉప్పు వేసుకుంటే టమాటా కూడా మెత్తగా అయిపోతుందండి.
ముక్కల కింద లేకుండా టమాటా మెత్తగా కుక్ అవుతుందండి. ఇలా కలిపేసుకుందాం. చూసారు కదండి, ఇది మంచి టిఫిన్ అండి. ఇది మార్నింగ్ టైము ఇడ్లీ దోశ ఎప్పుడు చేసుకునేవే రొటీన్గా చేసుకుంటూ ఉంటాము. ఇలా అప్పుడప్పుడు ఈ వెరైటీ టిఫిన్స్ కూడా చేసుకోండి, సూపర్ ఉంటుంది. ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, నేను అది కూడా వేయట్లేదు. మీకు నచ్చితే వేసుకోండి. ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోండి. ఇందులోనండి నేను పచ్చెనగపప్పు అని నానబెట్టి వేస్తున్నాను. మీరు కావాలంటే మామూలుగా కూడా పచ్చెనగపప్పు వేసేసుకోవచ్చండి. నేనైతే నానబెట్టి వేస్తున్నానండి. మీరు కావాలంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చండి. నేను ఒక గంట సేపు పచ్చెనగపప్పు నానబెట్టానండి. అంటే మనం తినేటప్పుడు కొంచెం పలుకుల సౌండ్ వస్తుంది కదా, పంటి కింద పడి ఇబ్బంది పెడుతుంది అనేసి కొంతమందికి అలా ఇష్టము. నాకైతే ఇలా మెత్తగా ఉండాలి పచ్చెనగపప్పు, నేను ఇలానే వేస్తాను. ఇలా వేస్తే సూపర్ ఉంటుందండి. మీకు ఎలా కావాలంటే పచ్చెనగపప్పు అలా వేసుకోవచ్చు, ఎలా వేసుకున్నా బాగానే ఉంటుందండి. ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. చూసారండి, సాల్ట్ వేయడం వల్ల టమాటా మనకి ఎంత మంచిగా కుక్ అవుతుందో. ఏమైనా ముక్కలా ఉంటే గరిటెతో ఇలా స్మాష్ చేయొచ్చు. చూసారు కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్ కనిపిస్తుందో. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండి, బొంబాయి రవ్వ అండి, కరాచీ నూక అని కూడా అంటారు, ఇందులో వేసేద్దాం. చూసారు కదండి, వేసేసిన తర్వాత ఒకసారి కలుపు. అడిగి పట్టకుండా మంట మీడియంలో పెట్టండి. ఇలా మంచిగా కలుపుకోండి. ఈ టిఫిన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైం కూడా చేసుకోవచ్చు, మార్నింగ్ టైం కావాలంటే మార్నింగ్ టైం కూడా చేసుకోవచ్చు. సూపర్ ఉంటుందండి, ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే వాటర్ పోసేద్దామండి. చూసారు కదండి, నేను ఈ కప్పుతో 2 కప్స్ వేసానండి. ఒక కప్పు వచ్చేసి బొంబాయి రవ్వ వేసాను, ఒక కప్పు వచ్చేసి రాగి పిండి వేసానండి. ఇప్పుడు ఇదే కప్పుతో నేను వాటర్ పోస్తున్నాను. చూడండి, చూస్తున్నారు కదా, 1 2 3 4. నేను 4 కప్స్ వాటర్ వేసానండి. మీకు కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే మీరు ఇంకొక కప్పు అన్నది వాటర్ వేసుకోవచ్చండి. నేను 4 కప్స్ వేసాను. ఒకవేళ మరి మన కన్సిస్టెన్సీ టైట్గా ఉంది అంటే మళ్ళీ మనం వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. వాటర్ వేసేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకుంటాం. ఎక్కడైనా ఉండల కింద కానీ మీకు ఏమైనా అనిపిస్తే కంటిన్యూ ఉండలు పట్టకుండా కలపండి. చూసారు కదండి, పైన మళ్ళీ కొంచెం ఆయిల్ పోయండి. కొంచెం ఆయిల్ వేసుకుని కలిపేసుకుందామండి. సరే, ఇలా మంచి కలిపేసుకుని 10 నిమిషాలు మూత పెట్టేద్దామండి. నేను మధ్యలో చూస్తా కలుపుతూ ఉండండి. రవ్వ అనేది కొంచెం కుక్ అవ్వాలండి. చూసారు కదండి, మన ఉప్మా రెడీ అయిపోయింది, మంచిగా కుక్ అయిందండి. చూసారండి, మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ టిఫిన్కి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. రాగి పిండి, బొంబాయి రవ్వ. ఇందులోనే నాకు పల్లీల పౌడర్ అంటే ఇష్టం అండి. నేను కొంచెం పల్లీల పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. పల్లీల పౌడర్ అండి, ఇది పల్లీల పౌడర్ వేస్తున్నాను. ఇందులోనే కొంచెం ధనియాల పౌడర్, చూస్తున్నారు కదా, కొంచెం ధనియాల పౌడర్, పల్లీల పౌడర్, ధనియాల పౌడర్ వేసానండి. ఇందులో వేసుకొని కలుపుకుందాం. మీకు పల్లీల పౌడర్ ఇష్టం లేకపోతే జీడిపప్పు ఫ్రై చేసుకుని మిక్సీలో బరకగా చేసుకుని జీడిపప్పు పలుకుల్లా మిక్సీ పట్టుకుని పైన వేసుకోవచ్చండి. నేనైతే పల్లీల పౌడర్ వేసుకున్నాను, మీకు ఏ పౌడర్ కావాలో అది వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా ఉందో టేస్ట్ చేసి చూపిస్తాను.
ఇప్పుడు నేను ఈ ఉప్మాని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సూపర్ ఉంటుందండి టిఫిన్కి. అందరూ ట్రై. చూసారండి, ఎంతో టేస్టీ అయిన రాగి ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ వేసుకుందామండి. మీకు నచ్చితే పులుపు వేసుకోండి, పుల్లగా తినేవాళ్ళు ఉంటే నిమ్మకాయ వేసుకోవచ్చు. నేనైతే పులుపు ఇష్టం నాకు, నేనైతే వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్, దీని ఆనియన్స్తో కూడా మంచిగా సర్వ్ చేసుకుని తింటాం. ఇందులో మీకు ఇష్టమైతే గీ కూడా వేసుకోవచ్చండి, నెయ్యి. నేను ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే డైరెక్ట్ అయినా ఇలా తినవచ్చు. ఇప్పుడు ఈ ఉప్మా, రాగి ఉప్మా ఎలా ఉందని టేస్ట్ చేద్దాం. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీ అయిన స్పైసీ మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్. అందరూ ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. సూపర్, చాలా అంటే చాలా బాగుందండి. పైన పల్లీల పౌడర్ వేసాను కదా, మిక్స్ చేసి పలుకుల్లా తగులుతుంది. చాలా బాగుంది. అందరూ ఈ రాగి ఉప్మా ట్రై చేయండి. మార్నింగ్ టైం ఇడ్లీ దోశ కన్నా అప్పుడప్పుడు ఈ టిఫిన్ చేసుకుని మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు లేట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.